వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి అమృత కలశం 3వ అధ్యాయం. బ్రహ్మలోక మహాసభ. ఆదివారము అమావాస్య దినమున దివ్య తపో సంపన్నులైన బ్రాహ్మణులు, పరాక్రమహేతులైన క్షత్రియులు మరియు దివ్య వైశ్య ఋషులు ఎల్లరూ బ్రహ్మదేవుని ఆరాధింప సత్యలోకమునకు చేరిరి. వారు అత్యంత భక్తి శ్రద్ధలతో, ఓ బ్రహ్మదేవ, సర్వచరాచర ప్రపంచమంతటిన సృష్టించిన జగత్పిత ప్రజ్ఞామాత సరస్వతీదేవీశ నమస్తే నమస్తే నమో నమః అని పల విధములతో స్తుతిస్తూ ప్రణమిల్లిరి. అంత బ్రహ్మ పరమానందమున వారిని ఈ విధముగా ప్రశ్నించెను: సర్వజ్ఞులారా, మీకు శుభములు కలుగుగాక. నేను మీ గోత్రనామాదులను వినగోరుచున్నాను. వాటిని వివరించమనేను. బ్రాహ్మణ సంపద నుండి దుర్వాసుడు లేచి, దేవా, మావి 107 గోత్రములు, వాటిలో 18 మాత్రమే సుప్రసిద్ధములని తెలిపెను. క్షత్రియ సంఘము నుండి ధనంజయుడు లేచి, మహాప్రభు, మావి 7 గోత్రములే, అవన్నీ పవిత్రములై ఉన్నవనెను అని చెప్పెను. వైశ్య సంఘము నుంచి సిద్ధ సమాధి యోగి జగన్నియామక, మావి 714 గోత్రములు, అవన్నీ పరమ పవిత్రములై ఒప్పుచున్నమని చెప్పెను. అప్పుడు బ్రహ్మ ఎక్కువగా గోత్రములు కలిగి ఉన్న వైశ్యులను పొగడచు సభలో ఘనమున సన్మానించెను. దానితో వైశ్యులు గర్వాన బ్రాహ్మణ ఋషులతో, చూచితిరా, ఇప్పటికైనాను తెలుసుకొనుడు, బ్రహ్మదేవుని మెప్పులను పొందిన వైశ్యులమే మీకంటే మే గొప్పవారము అని అహేళన గావించుచు నిందించిరి. అందు 612 అంటే 612 వైశ్య గోత్రుజులు వేకిలిగా నవ్వుచు తమ చేతులను దట్టుచు వికార చేష్టతో అపహాస్యము గావించిరి. అంతే అది చూచి 102 వైశ్య గోత్రుజులు వారిని ఖండిస్తూ, ఈ విధి ప్రవర్తించుట తగదు, మన వైశ్య కులమునకే అప్రతిష్ఠి అని వారిని తీవ్రముగా అడ్డగించిరి. వైశ్యులకు బ్రాహ్మణ ఋషుల శాపము. దీని వంతటిని భరిస్తూ భిన్నులై బ్రాహ్మణ ఋషులు కోపపరావేశములతో 612 వైశ్య గోత్రుజులను గుడ్లిరిమి చూచి, ఓరి వైశ్య మదాంధులారా, కన్ను మిన్నుగాక, పరమ సాధుచిత్తులు తపోధనులము భూసురులమైన మమ్మే పరిహాసించిరి. ఇక మిమ్ము ఉపేక్షించినవో లోకమునకు ప్రమాదము గాన మీ 612 వైశ్య గోత్రుజులు ఋషుల నామములతో వన్నకెక్కిన మీ ప్రాకృత నామములతో ఋష్యంబులగు గాక అని శపించిరి. అది చూచి సిద్ధ సమాధి ఋషియు 102 వైశ్య గోత్రుజులు బ్రాహ్మణ ఋషులకు నమస్కరించి క్షమింపుడమని వేడుకొనెరు. అంతే వారి ప్రార్థన మన్నించి శాంతించి ఇట్లనెరు: ఓ వైశ్యులారా, మమ్ము శరణు వేడిన మీ 102 వైశ్య గోత్రములు ఋషులు నామములు భూలోకమున బీజాక్షర సంపుటమై తారార్కము నిలిచి ప్రకాశించునుగాక అని దీవించిరి. అంతేగాక పరాశక్తి శాంతి స్థాపనకై మీ వైశ్యులింట ఆడపడచుగా పుట్టెను. ఆమె వివాహమునులక అహింసా మార్గమున లోక కళ్యాణము గావించి అగ్నియందు లీనమగును. మీరును ఆ దేవిని అనుసరించి అగ్నిముఖమున మరలా మీరు పుణ్యలోకములను చేరుదురని నుడిచిరి. అది విని 612 వైశ్య గోత్రుజులు
పకపక నవ్వుచు, ఓ వెర్రి బ్రాహ్మణులారా, మీ శాపములేమిటి మాకు వర్తించుట ఏమిటని మరలా గేలి చేసిరి. ఓరి వైశ్యులారా, మీకు పోగాలము దావురించినది, మా శాపముల ఏమి చేయనని పరిహాసించుతురా? ఇక ఆ దేవదేవుడు కూడా మిమ్ము రక్షింపజాలడు. ఇదిగో బ్రహ్మదేవుని సాక్షిగా శపించుచున్నాము. మీ 612 వైశ్యగోత్రుజులు తక్షణం వైశ్యకులమునండి వేరుపడి సర్వధర్మములకు కర్మములకు దూరమై మధు మాంసములను భక్షించుచు దేశదిమ్మురులై తిరుగుచు భూలోకమున పడి అష్టకష్టముల అనుభవించిప్పుడని తీవ్రముగా శపించిరి. ఆ వేణు వెంటనే ప్రళయకాల జంజు మారుతము ఉద్భవించెను. దాని భయంకర ధాటికి 612 వైశ్యగోత్రజులు ఆహాహాకారములతో జేయిచు ఎండాటుకుల వలె కొట్టుకొనిపోయి భూలోకమున గోబిలము నందు పడి అల్లాడసాగిరి. అంత మిగిలిన 102 వైశ్యగోత్రజులు బ్రహ్మదేవుని రక్షింపుమని పాదముల పట్టి ప్రార్థించిరి. నాయనలారా, ఎంతటి వారికైనను గ్రహచార పీడించును. అహంకారము పరనింద పుణ్యజీవితమును హరించి పాప సంకిలము చేయును. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన భవిత్తున అందరికీ గుణపాఠము. శాప ఫలములు లోక కళ్యాణమునకై జరుగుచుండెను. దీనికి దేవాది దేవతలు చివరికి త్రిమూర్తులైన మేము సహితము అనుభవించి తీరవలయనెను. మీరెంత కావున మీరేను బ్రాహ్మణలోసగిన మొదటి శాపమును అనుభవింపవలసినదే. ప్రస్తుతము నా సన్నిధిని విడిచి భూలోకమునకు వెళ్ళవలసి ఉన్నది. మీరు చింత వదలను. మీ మీద నాకు గల వాత్సల్యానుగ్రహములతో మీకందగా నిల్తువెనును. అంతేగాక బ్రహ్మదేవుడు స్వయాన వారికి సకల విద్యలను గుప్త రహస్యములను బోధించెను. తదుపరి 102 వైశ్యగోత్రుజులు భూలోకమునకు బయలుదేరవడెను. అంత వైశ్యులు అక్కడనే ఉన్న ప్రజాపతి పాదములనంటి ఈ విధముగా ప్రార్థించిరి. మహానుభావ, మీరు సర్వజ్ఞాన సంపన్నులు, మరియు ప్రజాపతులు, మీకు అసాధ్యం ఏదీనూ లేదు. మీ ఏ తప్పును చేయని మా మనవిని మన్నింపక వేడుకొనుచున్నామనరి. అంత ప్రజాపతి లోక విరుద్ధము శాస్త్రదూష్య కానిబో మన్నించదనను. దేవా, అటు వంటి వాటిని కోరెము. కేవలం మేము ఒక మన్వంతర కాలమున బ్రహ్మలోకమునని గడపుటకు అనుమతికై పడిరి. దానికి అట్లే ఆగుగాక అని వారిని దీవించెను. వైశ్యులందరూ ఎంతో సంతోషించిరి. చూచుచుండగానే మన్వంతర కాలము ఇట్టే గడిచిపోయెను. ఇక చేయనది లేక 102 వైశ్యగోత్రుజులు తమ భార్య బిడ్డలతో బ్రహ్మలోకం బనుబడిచి భూలోకమునకు చేరుకొనిరి. తదనుగుణమనగా వెంటనే వారి దివ్యశక్తులు నశించి రూపరేఖలు కూడా మారిపోయెను. ఓం తత్సత్. 3వ అధ్యాయం సమాప్తం.